వెయిట్. సో గైస్ అందరైతే బాగున్నారు. ఈ రోజు అయితే మళ్ళీ అయితే మనమైతే కొత్త వీడియోతో అయితే వచ్చేసాం. ఫ్రీ ఫైర్ వీడియోతో. ఎనీవే కెమెరా అయితే ఇక్కడ పెడతాం, ఇక్కడ పెట్టేద్దాం. సో యా, చాలా రోజుల తర్వాత ఒక గేమింగ్ వీడియో అయితే చేయబోతున్నా. సో అలా లేదో చూద్దాం. బై ద వే ఫ్రీ ఫైర్లో ఈసారి మనం గాడ్ లెవెల్ మోడ్ అయితే ఆన్ చేయబోతున్నాం. అంటే మీరే చూస్తారు. ఫస్ట్ బాస్ స్కిల్స్ ఇవన్నీ క్యారెక్టర్స్ మనం చాలా అయిన తర్వాత కాబట్టి కొంచెం అలవాటు చేసుకుంటాం. పదవలు వస్తారు చూసుకున్నారు అండి. ఏం చేస్తారు చూద్దాం. ఇక్కడ పెట్టుకుందాం కదా, ఎందుకంటే ఇక్కడ మన కెమెరా పక్కన పెట్టుకుంటే కొంచెం చిన్న ప్రాబ్లం అవుతుంది. మన గన్ ఫిక్స్ చేయనా ఇంకా అటు ఇటు చేయడానికి కొంచెం ప్రాబ్లం అవుతుంది. సో ఆడ పెట్టుకోకుండా ఇక్కడ పెట్టుకుంటే మంచిగా ప్రశాంతంగా ఉంటుంది. So my blade will forge our name. Okay. కొంచెం సౌండ్ పెట్టుకున్నా. ఎవరైతే మన ఛానల్ కొత్త లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేయండి. ఇక్కడ బెస్ట్ గైస్. రసివాల మన సిచ్యువేషన్ బట్టి ఎన్ని మ్యాచ్ ఆడుతుంది తెలిసింది. బై ద వే కొన్నిసార్లు నా ఫింగర్ అడ్డంగా రావచ్చు కెమెరాకి, సో ఏమి అనుకోకండి. చాలా రోజులు అయిన తర్వాత ఫ్రీ ఫైర్ అయితే ఆడిపోతున్నాం. చూద్దాం ఎలా ఆడుతున్నాం. ఆడే టైంలో ఇక్కడ చాలా మంది దిగుతారు గైస్. ఏంది గైస్ ఈ గేమ్ ఇలా అయిపోయింది. బాట్గా వెళ్తానండి సూపర్ టైం. మా ఫ్రెండ్స్ సోది వాళ్ళు ఇప్పుడే షిట్ గైస్. అరే మా ఫ్రెండ్స్ ఈ టైంలో అందరు రీల్స్ పంపిస్తారు కదా, నాకు అర్థం కాదు. మంచిగా హీరో అయిపోతాం అనుకుంటే హీరో. సో గైస్ నా హెయిర్ స్టైల్ ఎలా ఉంది చెప్పండి. బై ద వే వాళ్ళైతే నాకు ఇన్స్టాగ్రామ్ కూడా ఉంది. సో నేను ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఎప్పుడు చెప్తా అంటే, ఓ వెయిట్, ఫుట్బాల్ స్టైల్ కదా ఫీఫా వరల్డ్ కప్. వాట్, దీనిలో మెస్సీ రొనాల్డోనా ఇద్దరు వరకు. కానీ ఈ సీజన్ మెస్సీ ఓడిపోయిన పర్లే, కానీ నేమర్ బ్యాలెన్ డోర్ గెలవాలి, రొనాల్డో వరల్డ్ కప్ గెలవాలి. అది ఎలా ఇద్దంటే ఇద్దరు ఫైనల్స్ రావాలి. ఏంట్రా సప్పుడు చేయట్లే. యాక్చువల్లీ నేను చెప్పాను, కానీ ఈ సీజన్లో ఒక్కడే ఒక లెజెండ్ అయితే గెలవగలుగుతాడు. అది మెస్సీయా, రొనాల్డోనా, నేమార్ గెలిస్తే రొనాల్డో బ్యాలెన్ డోర్, అంటే రొనాల్డోకి అన్నీ వచ్చేసాయి. సో ఐ థింక్ సో హీ నీడ్ టు విన్ వరల్డ్ కప్. నేమార్ మనకి ఇది మన బ్యాలెన్ డోర్ గెలిస్తే హ్యాపీగా ఫీల్ అవుతారు చాలామంది. బై ద వే he deserves ఏంటో నువ్వు చాలా అవుతుంది. బాట్ గాల్ నేసిన హ్యాపీగా ఫీల్ అవుతున్నా. ఫ్రీ ఫైర్ ఐ మిస్ యూ. ఫ్రీ ఫైర్ సో గైస్ ఇంకా ఎవరైతే మా ఛానల్ అయితే కొత్తగా వచ్చారు, లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. బట్ నా దగ్గర అయితే 2 కొత్త యువగన్లు అయితే ఉన్నాయి, M60 ఇంకా 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 ఓకే. నా దగ్గర కొత్త 2 యువగన్లు అయితే ఉన్నాయి, M60 ఇంకా
ఒక్కటే ఉంది, ఇంకోటి MP40 ముందర నుంచి ఉంది, M60 ఒక్కటి కొత్తది. ఇంకా సో అందరు లంచ్ అయిపోయిందా? నా లంచ్ ఎప్పుడు అయిపోయింది, సంబంధం లేకుండా మాట్లాడతాను గైస్. గేమింగ్ వీడియో చాలా ఇంత చేస్తా కదా గైస్, చాలా హ్యాపీ ఉంది. I want COVID time guys. నాకు M10 వాడాలని ఉంది, కానీ M10 వాడితే చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి. బై ద వే నేనైతే కొత్త బై ద వే నేను కొత్త ఫోన్ అయితే తెచ్చుకున్నా. సో ఇంకా లాగ్స్కి అది వాడతా. యాక్చువల్ నా ఛానల్లో లాగ్స్ ఎక్కువ పెడుతున్నాను. సో మీ యొక్క సజెస్ట్ చేస్తే ఛానల్ నేమ్ అయితే మారుద్దాం, కొంచెం అన్నీ పెట్టే రకంగా. మీరే సజెస్ట్ చేస్తాను, సజెస్ట్ చేయండి. కామెంట్స్ ఎనిమిది పెట్టారు మీరు, అయినా చిన్న యూట్యూబర్. కానీ బై ద వే కొంతమంది ఉంటారు నేను యూట్యూబ్ ఛానల్ నడుపుతా అంటే నమ్ముతారు. దానికి మీకు ఒకటి చెప్పాలి ఏంటంటే, నువ్వేం చేస్తావు బాబు అని ఎవరైనా అడిగితే యూట్యూబర్ అనుకో అని చెప్తే ఆ కారం ఉంటుంది. కొంతమందికి అది చెప్పుకునే అవకాశం కూడా ఉండదు. ఒకేలా ఆ పర్సన్ నేను ఎవరు చెప్తాను ఆ పర్సన్ చూస్తే వాళ్ళకి అర్థమైంది ఎవడు వీడు. రారా రారా బయటికి. ప్రతి ఒక్క మనిషిలో కొన్ని కష్టమైన స్టేజెస్ వస్తాయంటారు. ఐ థింక్ సో. నా లైఫ్కి ఇప్పుడైతే ఆ కష్టమైన స్టేజ్ అనమాట. సారీ నాన్ సెన్స్ మాట్లాడుతున్నా, ఏమనుకోకండి ప్లీజ్. ట్రై టు అండర్స్టాండ్. కొంచెం బ్రెయిన్ అటు ఇటుగా వెళ్తుంది. లైఫ్ ఏదో సాధిస్తున్నా అంటే ప్రతి ఒక్క చిన్నపిల్ల అంటే నేను ఇంకా కోవిడ్ వెళ్ళాను కదా, ఒకటి సాయిద్దామని ఉంది. ఇంతకుముందు AK-47 డెడ్లీ గన్, XM8, ఇంకా మన CG-15, P90 ఒక్క ఇంత ముందు మనం లెజెండరీ గన్స్గా బాగా ఇచ్చేవాళ్ళం. అవి లేవు. ఏం చేస్తున్నా అర్థం కావట్లేదు, ఏం చేయాలో అర్థం కావట్లేదు. మీ సపోర్ట్ చూపిస్తే ఐ థింక్ సో ఐ కెన్ చేంజ్. ఎవరు ఎన్నెన్ని మాట్లాడినారో ఆ మాటలు చేంజ్ చేసే అవకాశం నాకు మీరు ఇవ్వగలుగుతారు. ఇద్దరు డబ్బా కాదు, ఇద్దరు ఆడ కూర్చొని టీమప్ చేసుకుంటున్నారా. ఓ ఓకే ఓకే ఓకే. M60 ఇంకా అంతే, మన దగ్గర రెండు యువకులు వచ్చేసినాయి అంతే చాలు. మనం మున్నాబాయ్ రీసెంట్గానే రీజనల్ క్రియేటర్ అవార్డు అయితే గెలిచాడు. సో కంగ్రాచులేషన్స్ మున్నాబాయ్. మనం కూడా ఏదో ఒక టైం గెలుద్దాం. చాలా మంది అనుకుంటే మనం కూడా ఏదో ఒక టైంలో గెలుద్దాం అంటే ఆశలు పెట్టుకొని అది ఆశ వద్దంటారు. ఏమంటున్నా అర్థం కావట్లే కదా, సారీ ప్లీజ్ ఏమనుకోకండి. సారీ, ఈరోజు కొంచెం మూడ్ బాగాలే. కానీ అదే గేమర్ చేయాలి, యూట్యూబ్లో ఎదగాలంటే రెగ్యులర్గా వీడియోస్ పెట్టుకోవాలి ఏ సిచ్యువేషన్లో ఉన్నా. సో ఆ చిన్న సిచ్యువేషన్ వల్ల ఇలా అవుతుంది. మళ్ళీ ఇప్పుడు మన జీవంతో అవసరం లేదు కాబట్టి కొంచెం మ్యాప్లో అయితే కవర్ చేసేసిన. అవసరమైనప్పుడు చూసుకున్నాం మ్యాప్లో. సో గైస్, ఇంకా ఎవరైతే మన ఛానల్కి అయితే కొత్తగా వచ్చారు లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేయండి. విల్ బి ఆసమ్. అండ్ బై ద వే మనమైతే చెప్తే బాగోదు కానీ మనమైతే 50 సబ్స్క్రైబర్స్ దగ్గర అయితే ఉన్నాం. సో 50 సబ్స్క్రైబర్స్ అయితే చేయండి. సో వీళ్ళందరూ ఎక్కడ వస్తే అర్థం కావట్లేదు, బయటకు వస్తే చాలు వేసి పడదాం. తిన్నారా?
నాతో కలుపుకొని తిన్నంట. ఈ అందరూ ఒక్కొక్కరు బాటుగా లెక్కున్నారు కదా, హెల్మెట్ అయిపోతున్నారు. హట్ అటు నుంచి ఇటు నుంచి అటు కలిపితే బ్రూ కాఫీ. బై ద వే నేను చూసే టైం కల్లా నాకు తెలిసిన యా నేను వీడియో చూసేదేమో 8th అనమాట, June 8th. అండ్ టుడే ఈజ్ ఇంటర్నేషనల్ ఫ్రెండ్షిప్ డే. సో నా ఫ్రెండ్స్ ఒకవేళ నా వీడియో చూస్తూ ఉంటే హ్యాపీ ఫ్రెండ్షిప్ డే బ్రో, మిస్ యూ. ఈ గేమ్ కోవిడ్ టైంలో ఫుల్ ఆడుతుండే కదా అందరూ, ఇప్పుడు కూడా ఆడుతున్నారేమో కానీ నేను కాదు. చాలామంది వేరే గేమ్స్కి అయితే మూవ్ అయిపోయారు, లైక్ రోబ్లాక్స్ ఎక్సెట్రా ఎక్సెట్రా. నాకు చాలా ఇష్టం. నేను చచ్చిపోతా పైన పోతారు, పోతారు కొరకరా. ఆయన ఎక్కువ సచ్చారా మీరు అందరూ? ఇంకా ఇద్దరు ఉన్నాయి. వాట్? అట్లీస్ట్ నేను మ్యాక్స్ చేయగలితే 8 kills చేయగలుగుతా. గైస్ రియల్లీ గైస్, మన ఇండియాలో ఫ్రీ ఫైర్ వదిలేస్తుంది. అండ్ బై ద వే మీ అందరికీ రొనాల్డో, మెస్సీ, నేమార్ ఇష్టమేమో చాలా మంది వరకు. అందరికీ వీళ్ళే ఇష్టం ఉండరు, లేకపోతే అదర్ ప్లేయర్స్. బట్ నోబడీ లవ్స్ సునీల్ ఛెత్రి. యా, అవర్ ఇండియన్ గోట్. ఇండియాలో కూడా ఫుట్బాల్ తెస్తే అంటే తెచ్చే ఇండియాలో ఉంది ఫుట్బాల్, కానీ నేనేమంటున్నానంటే కొంచెం హైప్ చేయండి, దానికి కూడా సపోర్ట్ చేయండి. ఇండియా అనేది క్రికెటే కాదు, ఫుట్బాల్ కూడా ఒక గేమే. అంటే ఫుట్బాల్ అనే కాదు చెప్పేది, అన్ని స్పోర్ట్స్కి. లిటరల్లీ మన ఇండియాలో వేరే స్పోర్ట్స్కి రికగ్నైజేషన్ లేదు. కబడ్డీ చూస్తారు కొంతమంది అంతే, కబడ్డీ క్రికెట్ గైస్ ఇండియాలో. ఫుట్బాల్ కూడా ఉంది, బట్ నాట్ ఇండియాలో. ఫుట్బాల్ సపోర్ట్ ఉంది కానీ మన ఇండియాకి లేదు, వేరే కంట్రీస్కి ఉంది. ఒక్కసారి ఇండియా క్వాలిఫై అవ్వాలి, నాకు సునీల్ ఛెత్రి వరల్డ్ కప్లో ఒక్కసారి క్వాలిఫై అవ్వాలంది. కానీ ఇండియా ఇండియా ఈ విధంగా క్వాలిఫై అవ్వలేకపోయింది. నేను ఒక ఫుట్బాల్ అయిపోయి క్వాలిఫై చేస్తా. అంటే అందరూ ఏమనుకుంటారంటే ఏముంది క్రికెట్కి సపోర్ట్ చేస్తే ఏమవుతుంది, నీకేమవుతుంది అది అనుకుంటారు. కానీ వాళ్ళు కూడా సునీల్ ఛెత్రి ఉన్నారు, తనకి ఇప్పుడు ఏజ్ 42. సో 42 years ఉన్న సునీల్ ఛెత్రి తను ఇండియా ఫుట్బాల్కే తన కెరియర్ని ఇచ్చాడు. రికగ్నైజేషన్ లేకుండా ఉంటే బాగోదు కదా గైస్. ఆ రికగ్నైజేషన్ అనేది ఉండాలి, అది ఉంటే బాగుంటుంది. షిట్ గైస్ అన్యాయం గైస్. బాల్తో ఉంటే ఏం కాదనుకుని నేను వెళ్ళిపోయినా. ఏం నేను అర్థం కాదు. రవి గైస్ ఈ వీడియో టైం పాస్గా చేయలేదు నేను చెప్పాలంటే. సో యా, మీకు కనుక ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసేయండి. మళ్ళీ అయితే మిమ్మల్ని త్వరలో అయితే కలుసుకుంటా. స్టే ట్యూన్. బాయ్.